ద్వారా ఈ యొక్క ఉదయవేళ మనము ఈ రెండవ వర్తమానంలో వచ్చాము. అయితే ఈ విషయాలతో దీన్ని గురించాలని అభిప్రాయపడుతున్నారు. కానీ విలువైనటువంటి వర్తమానమే మరణం యొక్క ఆరంభము మరియు ముగింపు వర్తమానము మనం నేర్చుకుందాము. విన్నారా? హల్లెలూయా. మనము ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము అక్కడ ఎందుకంటే ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. అయితే అందులో నుండి ఒక మార్పును మనము నేర్చుకుందాం. అది 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన. మనుష్యుని ద్వారానే మరణం వచ్చింది కాబట్టి మరలా మనుష్యుని ద్వారానే పునరుద్ధానము కలుగుతాది అని వాక్యము చెప్తా ఉంది. ఆరంభంలో ఆది మానవుడు మనం చూసినట్లయితే అతడు మరణము లేనివాడుగా ఉన్నాడు. అవ్వ కూడా ఆదాములో నుండి తీయబడింది కాబట్టి ఆమె కూడా మరణము లేకుండానే ఆ ఏదోనులో ఉన్నది. మరి మరణం ఎలా వచ్చిందా అంటే సర్వశక్తివంతుని యొక్క మాట వేరడం వలన మరణం అనేది వచ్చింది. చూడండి మీరు ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయము. సర్వశక్తిమంతుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తిగలదైనను. అది ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి సర్వశక్తిమంతుడు మీరు చావకుండా వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి, వాడు ఏం చెప్తున్నాడు? చెప్పడు అబద్ధం. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు? తింటే మీరు ఆ చెడ్డ ఫలాలు కనుక మీరు తీస్తే మీరు చచ్చిపోతారని, సర్వశక్తిమంతుడు మరణిస్తారని చెప్పాడు. సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావరు, మీరు మరణించరు అంటే సర్వశక్తిమంతుడు అబద్ధం చెప్పాడు. నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది నిజము, అబద్ధాన్ని కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. మీరు చావరే చావరు అని అనుమానంగా ఏం చెప్తున్నాడా? పోయి బాబా నేను అబద్ధం చెప్తున్నానని భయంతో చెప్తున్నాడా? లేదు, అబద్ధాన్ని కూడా కరెక్ట్గా చెప్తున్నాడు. ఈరోజు కూడా అబద్ధ బోధమైన మరణకరమైన బోధన. వాడు కూడా ధైర్యంగానే సత్యవంతుగానే బలబుద్ధి చెప్తారు. అంటే నా సత్యమే
సతీష్ కుమార్ గారు కానీ వెల్లకొండ ఉండాలి కదా అతడు కానీ జాన్వేసి కానీ అన్నట్టుగానే చెప్తారు, సత్యం అన్నట్టుగానే చెప్తారు. కానీ అది వ్యవసాయ బాధ కాదు. బైబిల్లో లేనిది, బైబిల్లో తత్వం అనేది ఉందా? లేదు. దేవుడు ఉందా? బైబిల్లో తత్వం లేకుండా భక్తులు పొందారా? ఉందా? బైబిల్లో లేదు. మెస్సీ చెప్పని చెప్తారు అన్నమాట. వారు మెస్సీ చెప్పనది చెప్తున్నారు. కాబట్టి ఇలా కూడా సంఘాల్లో సర్పం బోధన అంటారండి. సర్పం యొక్క బోధన అంటే సాతానుడి యొక్క బోధన. వారు మోసగాళ్ళు అందుకని చావనే చెప్పి వారు చంపేరన్నమాట, మోసగాడు అన్నమాట వాడు. అందుకని సాతానుడిని మనం ఏం చేయకూడదు చెప్పండి, నమ్మకూడదు. వాడు మోసగాడు. అందుకని మనం ఈ చివరి సమయంలో మనము ఒక వాక్యం ద్వారా మనం నడిపించబడుతున్నాము. ఆనాడు సాతాను వాక్యం ద్వారా నడిపించడం వల్ల చావనే శాశ్వత చెప్పాడు, చస్తానని చెప్పాడు. పాపం చేస్తే చస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మేడమే పాపం. ఆయన తినకూడదన్నదాన్ని తినడమే, చేయకూడదన్నదాన్ని చేయడమే పాపం. ఆ పాపం చేస్తే ఏమైపోతారు? మరణిస్తారు అని చెప్పి మరణిస్తారని చెప్తే అవే చేసిందంటే సర్వశక్తిమంతుడు నమ్మలా. సాతాను మాట నమ్మింది. ఎందుకంటే వాడు కొంచెం అందంగా కనపడతాడు కాబట్టి. సాతాను అంతగా టైంలో వాడు శిక్షించబడి. ఎందుకంటే సర్పం కూడా 2 రోజులు మెరుస్తూ చాలా అందకూడదు. ఆకుతున్నప్పుడు మీరు చూడండి, మెరుస్తాము 2 రోజులుగా. శక్తించబడదు వాడి శరీరం మెరుస్తాడు. అందువల్ల వాడు చెప్పిన మాట నమ్మింది. ఈనాడు కూడా చాలా మంది వాక్యం చెప్పింది నమ్మడం, ఫ్రెండ్స్ చెప్పింది నమ్ముతారు. అలాగే ఆమె కూడా వారితో స్నేహం చేసింది, ఫ్రెండ్షిప్ చేసింది. అందుకని ఒకసారి చెప్పగానే ఆమె ఇలా చాలాసార్లు అవ్వ సర్పము కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు, కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు. ఉదాహరణ కాబట్టి కొత్త వ్యక్తి చెప్పేటప్పుడు నువ్వు ఎంతో నమ్మవు. స్నేహం వెళ్ళిన తర్వాత చెప్పి మన స్నేహితులైనా మనం తీసుకునే ఎక్కువ మన విధులు కనపడుతుంది. కుర్రడం మా ఇంటి ముందు కుర్రడేనా, మా తెలిసిన కుర్రడే, మా ఇంటి అనుకున్న కుర్రడే, ఎప్పుడు కనపడతా ఉంటాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు. మనకు తెలిసిన కుర్రడే కదా. మోసం చేస్తాడే, తెలియడానికి మోసం చేస్తాడే అని తెలిసిన మోసం చేస్తాడు అనుకోండి. అలాగే అమ్మ కూడా ఏదో సర్పంతో కొన్ని రోజులు సహవాసం చేయాల అంటే ఆమె మాట క్షమించండి, వాడి మాట వినేంత వరకు కూడా వాడు ఏం చేసేటప్పుడు సహవాసం చేసి మంచిగా ఉండి ప్రేమగా ఉండి నమ్మించాడు. నమ్మించి ఓ ఇతను మా ఇతను చెప్పేది కరెక్టేనా అని నమ్మేలాగా ఎండబడి తిరిగాడు. అంటే ఒక రోజునే అవ్వలేదు. మన బైబిల్లో రాసేసరికి మన బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడి 2 సంవత్సరాలు ఉంటుంది సార్. అదైనా నెలలు, 2 సంవత్సరాలు, 2 రోజులు ఉంటాయి. ఆ సహవాసం చేయగానే అవి చేసినట్టు ఆయన మాట్లాడు మీరు సావనే మరి సరశక్తి మంది చెప్పాడు కదా. ఆయన అలాగే చెప్తాడు. ఆయన నమ్మదు. మెసేజ్ నేను చెప్పాను. ఆ ఫలములు తిన్న తర్వాత వాళ్ళు ఏమైపోయిందంటే ఆదాము కూడా తెచ్చింది. వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఏమైపోయింది చెప్పండి? పాపం వచ్చేసింది భూమి మీద. ఏమొచ్చింది చెప్పండి? పాపం అనేది భూమి మీదకి. చూడండి, నేను ఒక వచనాన్ని మీకు చూస్తాను. మీరు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, మరణము ఒక అపరాధ మూలము వచ్చినది,
ఆ యొక్కని ద్వారానే ఏది నేను అంటే ఒక అపరాధం మూలంగా వచ్చిందండి. ఎన్నో తప్పులు చేసిన పాపం కాదు. ఒక ఆజ్ఞని మీరినా అన్ని ఆజ్ఞలు కూడా మీరిపోయినట్టే. ఆ వాక్యం బైబిలంతా మీరిపోయినట్టు. కొన్నిసార్లు మనం అంటాం వాక్యం చేస్తే ఆడుకోమంటే ఆట మీదగానే నేను పక్కడిపోయినా అనుకుంటాం. బైబిల్ అంతా మీరిపోయినట్టే. అర్థమైందా? ఆజ్ఞలను మీరు నెరవేర్చి ఆజ్ఞ మీకు అపరాధులు 99 పాటించి ఒక్కటే కదా తప్పే ఉంది. గోడు చేస్తలేదండి నా కోసం గోడు చేస్తున్నాడు. సంఘంలో పరిచయంలో సోమతులు గోడు చేస్తున్నాడు. అందరికీ నేను ఏదో చేస్తా ఉన్నాను కదా. తప్పే రాజువే అన్నింటిలో కూడా ఏ వాక్యంలో కూడా లోపడానికి ఉండకూడదు. అన్ని వాక్యాలను పాటించుండొచ్చు, కానీ ఒక వాక్యం మీరిపోయారు. ఫలమును తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్తే ఆ ఫలాన్ని ఏం చేసేటప్పుడు ఒక అపరాధం వల్ల ఒక అపరాధము, ఒక తప్పు, ఒక ఆజ్ఞ వాక్యము మనం మీరిపోగానే సర్వశక్తి దృష్టిపోయిపోయింది. జ్ఞానస్తులైపోయారు, దోషులైపోయారు, అపరాధులైపోయారు. కాబట్టి చూడండి, మనం రోమిలకు రాసిన 5వ అధ్యాయము 12వ వచనంలో ఉందండి. ఇట్లుండగా 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినట్టుగా మరణము అందరికీ సంప్రాప్తమాయను. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించినో, ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపం ఆదాము చేసిన పాపం. ఆ మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం తర్వాత ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇంకా లోకంలో ఆ మరణము పాపము పాపం ఎలా ప్రవేశించిందో, ఇంకా అలాగే మనుషులందరూ కూడా పాపం చేసినప్పుడు అందరూ కూడా పాపము మరణము సంప్రాప్తమైంది. అదొక ఎయిడ్స్ లాంటిది అనమాట. ఎయిడ్స్లో ఎయిడ్స్ ఎవరు విచారకూడదు. వాడు దాని దగ్గర దీని దగ్గర తిరిగి వచ్చి మళ్ళా వాళ్ళ భార్య అర్థమైందా? వాడు ఎక్కడెక్కడో ఎవరితో తెలుగులో దిగుతాడు. ఇంకొక దాని దగ్గర దిగుతాడు, ఇంకో దాని దగ్గర దిగుతాడు. ఎయిడ్స్ రావట్లేదా? పాపం కూడా అంతే. ఆదాము ఆ తర్వాత కయ్యను, ఆ తర్వాత వాడి సంతానానికి ఆ విధంగా చూస్తూ వచ్చింది. తండ్రి ఉదాహరణకి ఏదో విద్యార్థులు అనుకోండి, ఏదో గుండె పొందుతున్నారు అనుకోండి, ఏదో కూడా ఎత్తున్నారు లేదా మా మత్స్యాల సంఘంలో పాస్టర్ గారు అనుకోండి, పిల్లలు కూడా దుర్భోగనుకోండి, వాళ్ళు కూడా అదే చేసుకుంటున్నారు. అదే బోధ, అదే పనులు, అదే కార్యాలు చేసుకుంటూ పోతారు. ఇక్కడ కూడా వాళ్ళ సంతతి కూడా వాళ్ళు చేసే పాపాలను బట్టి అవే చేసుకుంటున్నారు. దేవుడికి పనులు దొంగతనాలు చేసుకుంటున్నారు. స్లోవతి కూడా ఉంది, దొంగతనాలు చేసేవాడు ఎక్కువ. ఇప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఏం చేసేవాడు చెప్పండి. దాని తర్వాత వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు పాపాలు మనం పాపలాగా అలాగే ఆదాము దగ్గరికి అందరికీ ఏమొచ్చింది చెప్పండి. నాకు ఎయిడ్స్ కూడా ఎక్కడో ఆరంభమైంది. అది మెల్ల అన్ని దేశాలకు వచ్చేసి అన్ని దేశాలకి వ్యాపించారు. కాబట్టి పిల్లలు అలాగే పాపం కూడా వచ్చేసింది. అందుకని ఆ పాపాన్ని బట్టి మరణం. అందుకని అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే లోకంలో మరణం అనేటువంటిది. ఆ ఇంట్లో మరణించినప్పుడు ఆ ఇంట్లో దేని గురించి చెందిన వేదన ఆ ఇంటి గురించి
మరణం అనేది ఏంటంటే ఒక ఎడబాటు గురి చేసింది. రోగం అనేది హాస్పిటల్ స్వస్థపరుస్తారు. మరణం అనేది ఏం చేస్తుంటే దూరం చేస్తారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మరణించడం ద్వారా సర్వశక్తిమంతుడికి దూరం అయిపోయారు. ఒక వ్యక్తి మరణించాడు, ఆ వ్యక్తి మనకి ఏమవుతాడు? ఎడబాటు కలుగుతుంది. ఆ వ్యక్తికి మనకి అలాగే ఆదాము అవ్వలకి సర్వశక్తిమంతుడికి మనుషులకి సర్వశక్తి మధ్య ఎడబాటు కలిగింది. మరణం అనేది ఎడబాటు చేసింది. పాపం అనేది ఎడబాటు కలుగు చేసింది. అందువల్ల పాపం అనేది చాలా భయంకరమైంది. అందువల్ల ఆ పాపం మరణం వచ్చేసింది. అనేక మంది మరణించడానికి సమాధి కార్యక్రమాలు ఇవన్నీ జరగడానికి కారణం ఆ అపరాధమే. సర్వశక్తిమంతుడి మాట వినకుండా సర్పం మాట వినడం వలని ఈనాడు కూడా ప్రతి కాలంలో కూడా సర్పం మాట వింటూనే వస్తున్నారు. ఈనాడు కూడా సంఘాలు కూడా సర్పం మాట వింటూనే ఉన్నాయి. సర్పం మాట వినడం వలన లోకం మీదకి వచ్చింది. మరణము సృష్టి యావత్తు కూడా, ఎందుకంటే మానవుడి కోసమే సృష్టించబడింది కాబట్టి, సమస్తం కూడా శపించబడింది కాబట్టి సమస్తమైన వాటికి ఏమొచ్చింది? మరణము. ప్రతి దానికి కూడా మరణం తప్పదు. అందుకని పుట్టిన ప్రతి దానికి కూడా మరణము తప్పదు. ఎప్పుడొకప్పుడు మరణించాల్సిందే. మరణానికి వయసుతో సంబంధం లేదు. మరణానికి వయసుతో సంబంధం లేదు. కొంతమంది 10 ఏళ్ళే ఉండి చనిపోవచ్చు. కొంతమంది తర్వాత ఒక 2-3 ఏళ్ళ నుండి చనిపోవచ్చు. కొంతమంది 50 ఏళ్ళు చనిపోవచ్చు. కొంతమంది 100 ఏళ్ళు చనిపోవచ్చు. వయసు సంబంధము 100 ఏళ్ళే కరెక్ట్గా బ్రతకాలని రూలే లేదు. అదే ఆయన ఆయుషిస్తే కాబట్టి అలాగే మరణము మరణించి సర్వశక్తిమంతుడు ఏమైపోయారు చెప్పండి? దూరం అయిపోయారు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే, చూడండి బైబిల్లో ఇంకొక మాట ఉంది. ఏంటంటే ఇలాగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపములోంచి జీతము మరణము. అయితే సర్వశక్తిమంతుడు కృపావరము మన ఏంటి పంపిస్తారు. ఏమిస్తారు చెప్పండి? కాబట్టి అదే నువ్వు పాపం చేయడం వల్ల నీ ప్రతిఫలం ఏంటి? మరణం, చావు. పాపం చేయడం వల్ల ఏమొస్తుంది? నీ పాపం చేస్తే ఏమైంది? ఆరాధన మాత్రం ఏమైంది? మీటింగ్లు మానేసి నేను వెళ్ళిపోతే ఏమైంది? ఆ ఊరికి పంపితే ఏమైంది? వాళ్ళకు కూడా సరదాలు ఉండవా? వాళ్ళ ముచ్చట్లు కూడా తీర్చాలి కదా, వాళ్ళ లోకాశలు కూడా తీర్చాలి కదా. తప్పే ఉంది? లోకంలో వాళ్ళందరూ నువ్వు లోకాన్ని అనుసరిస్తున్నావు తప్ప వాక్యాన్ని అనుసరించట్లా. కాబట్టి పిల్లారా ఆలోచించి, బాబోయ్ ఈరోజు పాస్టర్ గారికి దొరికిపోయినారు బాబోయ్ అనుకుంటున్నారా? గమనించలేదు అనుకున్నాను నేను. గమనించలేదు అనుకున్నాను. కాబట్టి పిల్లారా ఏమైంది? పాపానికి ప్రతిఫలం ఏం పొందుకుంటావంటే నరకమే, మరణమే. బైబిల్లో పిల్లారు ఆ విధంగా పాపము చేయొచ్చు మరణిస్తూ వచ్చారు. పాపములకు విరుగుడు లేదు. పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు. పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు. నేను ఇప్పుడు యూదులు ఇజ్రాయెల్ గురించి మాట్లాడలేదు కదా, అన్ని జనుల గురించి మాట్లాడలేదు. పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు, అంతేకాకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు. ఏది కూడా శాశ్వతమైనది లేదు.
ప్రతిది కూడా మరణాన్ని చూడాల్సిందే, ప్రతిది కూడా మరణించాల్సిందే. ఎంతో అందంగా కనబడతారు, అందమైన జీవితం అందంగా కనబడతారు. అందమైన ఆకులు, అందమైన చెట్టు, అందమైన పువ్వులు, అందమైన కాయలు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి చచ్చిపోతాయి. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమైపోతుంది చెప్పండి. మనుషులు కూడా ఒక ఆయన అంటున్నాడా, ఒరే మీ తాత అంటే ఏమనుకున్నాడు రా, గుర్రమిసాలు ఉండేరా, ఇప్పుడేవరయ్యా చచ్చాడే. ఉన్నారా? గుర్రమిసాలు ఉన్నాయా? మనిషి ఉన్నారా? లే. ఉన్న కాడు ఉంటుంది, ఓ మీ మా అమ్మ ఎర్రగా ఉండేదిరా, చాలా చక్కంది, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉండేది, మీ తాతకి ఆవిడంటే బాగా ఇష్టం, ఓ బంగారం బోడి చేయించాడురా. మంచిదే ఉందా? ప్రతి ఒక్కరు ఏమైపోయారు చెప్పండి? మరణించారు. దానికి కారణం ఏంటంటే పాపం చేశారు కాబట్టి పాపం వల్లే జీతంగా మరణాన్ని పొందుకుంటూ వచ్చారు. దాని ప్రతిఫలంగా ఏమొస్తుంది? మరణం. నువ్వు పాపం చేస్తే ఏం పొందుకుంటావు? మరణాన్ని పొందుకుంటావు అని. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం. అందుకనే మెస్సయ్య వచ్చే వరకు కూడా మనుషులు భూమి మీద మరణాన్ని పొందుకుంటూనే వచ్చారు, మరణమును పొందుకుని ఆ విధంగా సర్వశక్తివంతునికి దూరంగా ఉంటున్నారు. ఇజ్రాయేల్ మాత్రం ఆయన దగ్గరగా ఉన్నారు, కానీ అబ్రాహాము వాళ్ళందరూ కూడా అన్ని జనులైనటువంటి మనము ఆయనకి మనం దూరంగా ఉన్నాం. అయితే ఆ కృపా సంపన్నుడు, ఆ ప్రేమ కలిగిన వాడు, మన కటాక్షము కలిగిన వాడు, కలవరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం ఆయన నువ్వు మరణించి దూరముగా ఉన్నావు కాబట్టి, ఆయనకి నీకు ఎడబాటు కలిగింది కాబట్టి, నీకు ఆయనకి మధ్య నీ పాపములు అడ్డుగా ఉండేవి కాబట్టి ఆ అడ్డు తెర్ర తొలగించడం కోసము ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రేమ కలిగిన తండ్రి తన యొక్క బిడ్డలమైన మన కోసము ఆయన కలవరి శిలువలో ఆయన మరణించాడు. మరణించి మనకు ఆయన నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన మాటల వల్ల మనకు నిత్య జీవం ఉన్నది. మనకు ఒక రక్షణ తీసుకొచ్చాడు. కాబట్టి మరణము వలన ఆయనకు మనం దూరంగా ఉన్నటువంటి మనల్ని పిల్లరా కృపా సంపన్నుడు రక్తమును కార్చి ఆయన మనకొక తన బిడ్డలుగా మనల్ని మరలా సేకరించాడు. ఆయన నామనిస్తారు. ఎవరైతే ఆయన నామములో బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అందుకనే మొదటి ఒక మనిషిని వలన ఒక మనిషిని అపరాధం వలన అందరూ ఎలాగో మరణించారు, అలాగే మెస్సయ్య వలన మరలా నిత్య జీవాన్ని పొందుకునేటువంటి కృప కలిగింది. హల్లెలూయా. చూడండి ఆయన ప్రేమ, అలాంటి ప్రేమ కలిగిన ఆయన వదిలిపెట్టి వీళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారా అనుకుంటాను, ఎలా మానేయగలుగుతున్నారా ప్రార్థన ఆశ్చర్యపోతుంటాను. నేను మానలేను, నా వల్ల అసలు అవదు. నా వల్ల ఈరోజు బుధవారం శనివారం ప్రార్థన మానలేను. ఎవడైనా ₹1,00,000 ఎత్తండి, నాకు అంత విలువ, అంత గొప్ప, అంత భయం. హల్లెలూయా. అంత ప్రేమతో కూడిన భయం అన్నమాట. నా తండ్రిని నేను ఆ రోజు ఆరాధించకుండా నేను ఉండలేను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ప్రేమ చల్లారిపోయినప్పుడు, లోకాన్ని ప్రేమించినప్పుడు ఈరోజు తాగలేకపోతే ఇది అనుకుంటాను. నీకు దాని విలువ తెలియదు కాబట్టి, గదైందా ఆయన మీద ప్రేమ లేదు కాబట్టి. అందుకని మనం ఆయన్ని ప్రేమించాలి. నేను ఆయన ప్రేమిస్తాను, ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు ఆయనే. నా తల్లిదండ్రులు సృష్టించిన వాడు ఆయనే. నా కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. నా కోసం రక్తము చిందించిన వాడు ఆయనే. నా కోసము రక్షణ మార్గాన్ని, బాప్తిజాన్ని తీసుకొచ్చిన వాడు, నామములో బాప్తిజాన్ని తీసుకొచ్చిన వాడు ఆయనే. అందుకనే ప్రపంచంలో ఆయన వంటి మంచి వాడిని నేను చూడలేదు. అలాంటి మంచి ఆయన నా జీవితం అంతటిలో పుట్టిన దగ్గర నుండి కూడా ఆయనతో నాకు శ్రేమ కలదని నేను గుర్తించాను. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందువల్లే ఆయన గురించి పిల్లారా ఎవరో నాకు ఏదో చెప్తే నేను మారలేదు. చిన్నతనంలో నుండి కూడా ఆయన నా జీవితంలో పాలిభాగస్తుడిగా ఉండి నాకు అనేక విషయాలు ఆయన బోధిస్తూ
అటన్నిటిని కూడా విడిపించి ఆయన ఈ విషయాలను కూడా తెలియజేసిన వాడు. అందుకనే ఆయన వంటి మంచి స్నేహితుడు, ప్రాణప్రియుడు, అక్కడే నా ప్రియ స్నేహితుడు, ప్రాణప్రియుడు, అక్కడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తన సొత్తుగా చేసుకోవడం కోసం ఆయన కలవరిశిలో ఆయన మరణించాడు. నా నిమిత్తమై ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన ప్రేమ నన్ను కదిలించింది. ఆయన ప్రేమ ఆయన దగ్గరకు నన్ను వచ్చేలాగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పిన రీతిగా ధనాపేక్ష నాకు లేదు. అందువల్లే నాకు ధనము సంపాదించుకోవడానికి అవకాశాలు వచ్చాయి. అయితే ఏదైతే ఉందో దానితో నేను సంతృప్తి పడి ఉండి నాకు డబ్బు సంపాదించుకునే అవకాశాలు వచ్చినా నాకు ధనాపేక్ష లేదు కాబట్టి వదిలేశాను వాటన్నిటిని కూడా. హల్లెలూయా. గొప్ప గొప్ప అవకాశాలు, లక్షలు సంపాదించుకునే అవకాశాలు నాకు వచ్చాయి. ఆపేక్ష నాకు లేదు. ఆపేక్ష ఉన్నట్లయితే ఎందుకు శాగ ఎందుకురా, సంపాదించుకొని బతకొచ్చుకొని సుఖంగా అనుకోవచ్చు. లేదు, ఉన్న దానితో మనం సంతృప్తిగా, ఏది ఉంటే దాంతో మనం సంతృప్తిగా ఉంది. ఆయన కొరకు జీవించడమే, ఆయన పని చేయడమే. హల్లెలూయా. ఎందుకంటే అది ఆయన ఇచ్చినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఆపేక్ష లేకుండా చేసింది. ఆపేక్ష ఉన్నట్లయితే డబ్బు కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. ధనాపేక్ష కలిగి ఉన్నదాంతో సంతృప్తి లేక ఇల్లు ఉంటుంది, కారులు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, వ్యాపారం షాపులు ఉంటాయి, అయినా తృప్తి లేదు వీళ్ళకి. ఇతర దేశాలు పంపించాలా, హైదరాబాద్ పంపించాలా, బెంగళూరు పంపించాలా, అక్కడ ఎక్కువ ఎక్కుతున్నారంట. బైబిల్ ఏం చెప్తుందండి? దూరదేశంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామరండి అని చెప్పుకుని వారులారా, రేపు ఏమి జరుగునో మీకు తెలుసా? హల్లెలూయా. కాబట్టి పిల్లల వీళ్ళకు తెలియదు. అందుకని ధనాపేక్ష కలిగిన వారే, సంతృప్తి లేని వారే డబ్బు కోసమై అక్కడ ఎంత ఎత్తున్నారంట, ఆ దేశంలో ఎంత ఎత్తున్నారంట, ఈ దేశంలో ఎంత ఎత్తున్నారంట, దుబాయ్లో ఎంత ఎత్తున్నారంట, కువైట్లో ఎంత ఎత్తున్నారంట. ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే చేసేది, అక్కడైతే మనం 2 సంవత్సరాలు కష్టపడి చాలరా. వాళ్ళు బంగారం, వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు. ధనాపేక్ష ఎక్కడ తీసుకెళ్తాను చెప్పండి? ఉన్నదానితో సంతృప్తి కలిగి మా అబ్బాయిని అమెరికా పంపాలని మా ఆశ, మా గోలు పరలోకం రావాలని కాదు. మా అమ్మాయిని జర్మనీ పంపాలనండి. మా చిన్నోడిని చైనా పంపాలనండి. మరి చదువుకి చైనాలో బాగా అవకాశాలు ఉన్నాయంట. పంపు. ధనాపేక్ష ఉన్నదానితో నువ్వు సంతృప్తి పడగలే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు కనుక. అందుకనే ఆయన కోసమే సమస్తమును నేను సమస్త ఆపేక్షలు విడిచి ఆయన కోసమే ఉన్నదాంతో సంతృప్తి పడి మనం నడుస్తున్నాం. ఆయన మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ నా కోసం మరణించింది. నా కోసమైన శరీరధారిగా వచ్చాడు. మనం రక్త మాంసం కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసం పాలి భాగస్తుడు. ఆయన అబ్రహాము రక్త మాంసం కలిగిన వాడైనందున ఆయన కూడా అబ్రహాముతో మాట్లాడడం కోసము, అబ్రహాము యొక్క పరిచర్యని క్షమించడం, అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసము, అబ్రహాము ఇంటికి ఆయన చేరి అబ్రహాము ఇంటి ఆయన భుజించడం కోసము, ఆశీర్వదించడం కోసము, అబ్రహాము కోసమే ఆయన శరీరధారి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన నిమిత్తమే మరలా మనల్ని దీవించడం కొరకు, మనకు రక్షణ తెచ్చడం కొరకు మనము మన కోసమైన శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన కోసం ఆ శరీరాన్ని ధరించుకుని మన కోసం రక్తముగా ఇచ్చాడు. అందుకనే మనము చేర్చుకున్నాము, ఆయన నామనిస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడు మనం ఏమయ్యామన్నామంటే ఆయనకు మనము దగ్గరగా ఉన్నాము. ఆయనకి ఏ విధంగా ఉన్నాం చెప్పండి? దగ్గరగా ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మగా మనతో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైందని చెప్పండి? ఆయన వారము అయ్యాము. ఆయన పరిశుద్ధాత్మను బట్టి బైబిల్లో రాహాబు స్త్రీ ఎలాగైతే రక్తపు గుర్తుని లేకపోతే పరిశుద్ధాత్మ గుర్తుని దారపు గుర్తుని కలిగి ఉండడం ద్వారా ఆమె మెస్సీకి సంబంధించిందిగా ఉందో, అలాగే ఇక్కడ కూడా మనం పరిశుద్ధాత్మ పొందుకున్న ద్వారా మనము ఆయన పిల్లలంగా మార్చబడ్డాము. ఆయన బిడ్డలంగా మార్చబడ్డాం. బిడ్డలంగా మార్చబడి ఇదిగో ఆయన మరలా రెండవసారి వస్తానని చెప్పాడు తీసుకుని వెళ్ళడానికి. దాని కొరకు మనం కనిపెడుతున్నాం ఆయనమని. ఎందుకు ఆ విధంగా ఎవరు చేశారు? రక్త సంబంధం. ఆయన యొక్క రక్తము, ఇమ్మానుయేలు యొక్క రక్తము, అదే వాక్యము. ఆ వాక్యమే ఆయనకి మనకి బంధాన్ని కలిపింది. అందువల్లే మనము ఆయన కొరకు కనిపెడుతున్నామని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే మరణములో ఉన్నాం, మూలుగుతున్నాం. ఎందుకంటే పాపము నుండి మనం బయటకు వచ్చాం. పాపం ఇక మన మీద ఏలుబడి, ఎందుకంటే నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొందుకుని ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నాం కాబట్టి మనం స్వతంత్రులమై ఉన్నాము. కానీ రెండవసారి ఆయన ఎందుకు వస్తున్నాడంటే మరణము నుండి విమోచించడానికి. అర్థమైందా? మొదటి రాకుండా వచ్చి పాపం నుండి ఆయన విమోచించారు. మరి శరీర సంగతి ఏమిటి? శరీరం మరణిస్తుంది. ఆ అపరాధం వల్ల ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? చచ్చిపోతుంది. అందుకనే మనిషి చనిపోయాడు అనుకోండి, తీసేయండి 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 అంటారా లేదా? తల్లిదండ్రులైనా సరే, ఎంత ప్రేమించిన వారైనా సరే, ఆ ఉన్నీలే మా అమ్మ కదా నాకు ఇష్టం, చచ్చిపోయింది అనుకోండి. ఉదాహరణ చెప్తున్నా, మీ వాళ్ళంటారు కాదు, అర్థం అవడానికి చెప్తున్నా. ఆ ఉన్నీలే మా అమ్మ కదా ఉంచు, అబ్బో 4 రోజులు పోయి పాతి పెడుతున్నాడు అంటావా? మన నాన్నగారే కదా, నాకంటే చాలా ఇష్టమైన, చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచాడు ఆయన, చాలా బాగా చూశాడు, చనిపోయాడు కదా, 4 రోజులు ఉంచండియా, 10 రోజులు ఉందంటే ఉంటుందా? శవం అయిపోతే మీరు ఎంత ప్రేమించిన వారైనా తీసేయండి 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 అంటారు. మరణం అనేటువంటిది కంపు కొడుతుంది. మరణం అనేటువంటి దుర్వాసన వస్తాయి. అలాంటి మరణం అనేటువంటిది ఎడబాటును కలుగు చేస్తాయి. కాబట్టి పిల్లారా, అందుకనే మెస్సయ్య మనల్ని పాపం నుండి విమోచించాడు. కానీ మీ మరణకరమైన శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు ఆయనకు దూరంగా ఉన్నామని బైబిల్ చెప్తుంది. కావాలంటే మీరు వచ్చిన మీరు ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము మెస్సీకి దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము, హల్లెలూయా హల్లెలూయా, ఎల్లప్పుడు కూడా ధైర్యము గలవారమై ఉన్నాము. అంటే ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఎక్కడున్నామంట? దూరంగా ఉన్నామంటే ఈ దేహంలో ఉన్నంత కాలము మనము మెస్సీకి దూరంగా ఉన్నాము. మెస్సీకి సంబంధించిన వారమే. ఆయన పరిశుద్ధాత్మగా మనతో ఉన్నాడు. కానీ ఈ శరీరాన్ని బట్టి ఆ మెస్సీకి మనం ఎక్కడున్నామంట? దూరంగా ఉన్నామంట. కాబట్టి మనం ఆయన దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మరణకరమైన శరీరం నుండి మనం విడుదల పొంది మనం లేని శరీరాన్ని పొందుకుంటేనే మరలా ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మరణము నుండి మనల్ని పిల్లారా, మనల్ని అంటే ఈ దేహాన్ని మరణం నుండి విడిపించడానికి, ఎందుకంటే మరణము కింద ఉంది శరీరం, మరణం నుండి విడిపించడానికి మరలా ఈ 2వసారి వేపు చుక్కగా ఆయన మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్తుంటే సంతోషం, ఆనందం గంతులు వేయాలనిపిస్తుంది. మీకు అలా ఉండదు. ఎలా చూస్తుంటారు, ఎలా కూర్చుంటారు, కదలేక ఉండదు. హల్లెలూయా ఆమెను కూడా చెప్పరు, ఎలా కూర్చో హల్లెలూయా అంటారు. హల్లెలూయా అని వాళ్ళు ఎవరైనా చూద్దాం అనుకుంటారు, ఒక్కరు కనపడరు, తెలిసిపోతాయి.
వచ్చాడంటే ఆనందం కనపడాలి కదా. ఆయన వధువుగా అయితే ఆనందం ఉంటుంది, వధువుగా ఆనందం ఉంది. అందుకని తెలిసిపోదు ఎత్తబడేది ఎవరో సేవకుడికి అర్థమైపోదు. వాళ్ళు ఆనందం చూస్తుంటారు. మనకు రాజకీయ నాయకుడు ఎలక్షన్లో మీటింగులు పెడుతుంటాడు. అతను అంటున్నాడు, నేను ఎలక్షన్లో ఓడిపోతాను గెలుస్తాను నాకు తెలిసిపోద్ది అన్నాడు. ఎలాగయ్యా అనంటే, నేను బోధిస్తున్నప్పుడు జనులు ఉత్సాహంగా ఉల్లాసంగా చేతులెత్తు చప్పులు కొడుతూ, ఇదిగో నేను ఇది చేయబోతున్నాను అంటే అది చప్పులు కొడుతూ ఆనందంగా కనపడ్డారా నేను గెలుస్తాను అంటున్నాడు. అలా కూర్చోకుండా ఇలా నిమ్మకం ముందు వెళ్తుంది. అదే అన్నారు అనుకోండి, నేను ఓడిపోతాను అర్థమైపోయాను అన్నాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఎత్తపడతావో లేదో నీ కథలకు చెప్పేస్తుంది, ఆత్మ కథలకు చెప్పేద్దా, బాడీని కదిలుతుంది. అది బండరాయిలాగా కూర్చొని ఉండదని, కుర్చీ కతుక్కుపోయి బండరాయిలాగా కదులుతా. బండ ఏం చేసి చెప్పండి, కదులుతాం. కాబట్టి ఇప్పుడు మరణాన్ని మోచించడానికి వచ్చాడు, ఎంత సంతోషించి ఎంత మంచి వార్త అది. ఇది ఆనందం ఉందా? బండ కుమలాగా ముడిచిపోయి బైబిల్ పట్టుకొని చేతులు తీరా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, మరణుని విడిపించడానికి మనం ఆయనకు దూరంగా ఉండకుండా మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకోవడం కోసమే, మరణం నుండి విడిపించడానికి, మరణ బంధకాల నుండి నిన్ను విడిపించి తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆయన అమరుస్తాడు. కూడా తెల్లవారుజామునే మరణ బంధకాలు. అందుకనే కడబోర మృగానికి కడబోర చివరిది, మనకి 8వది చివరిది అంత్యదినము. ఇప్పుడు ఈ వర్తమానమును బట్టి వధువు ఏం చేస్తుంటే మరణముని విడుదల అనగానే ఆమె కుర్చీలో నేను కూర్చోలేదు, ఆమె కింద కూర్చోది నిలబడి అలా అంటుంది అనమాట. కానీ మీరు మాత్రం తాబేళ్ళగా అలా కూర్చొని ఉంటాం. తాబేలు దానికి హుషారు ఉండదు. నీకు అర్థమైందా? అందుకే మొత్తుగా ఉండోళ్ళు అంటారన్నమాట. మొత్తుగా ఉండోళ్ళు ఏం చెబుతాడు, మొత్తుగా నిద్రపోతున్నాడంట ఒకడు. వాళ్ళ నాన్న ఏదో ఊరు వెళ్ళి వచ్చాడంట. ఊరు వెళ్ళితే ఆ ఊరిలో ఏ ఊరంటే ఆ కాశ్మీర్ ఎక్కడికో యుద్ధంలో పాల్గొని వచ్చాడంట. వస్తే ఆడంటే దొన్నపోతులాగా అలా నిద్రపోతున్నాడు. పడుకొని నిద్రపోతున్నాడంట. పక్కడు అన్నాడట, మీ నాన్న వచ్చాడా పడుకోమను, ముద్దు తినవను. ముత్తుగా యుద్ధంలో విజయం పొంది తిరిగి నా తండ్రి నా కోసం వచ్చాడే అని ఏమైనా చివుక్కుమని లేచాడా? ఆనందంతో లేచి వెళ్ళి వాళ్ళ నాన్న ఏమైనా కౌలించుకున్నాడా? నువ్వు వాళ్ళకి మొత్తుగా ఉన్నావు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకు నేను వెళ్తానేంటి పరలోకం అనేది నీలో ఉంది. అందువల్లే నేను ఎత్తబడబోతున్నానని, నా కోసం ఆయన వచ్చాడని ఒక సంతోషము ఆనందము నీలో కనబడాలా. అదే నీకు డబ్బులు కట్టలు కనపడితే మీ ఆయన తీసుకొని డబ్బులు కట్టలు తీసుకొచ్చాడు అనుకో, ఎగిరి గంతేస్తాం. బయలుదేరండి, మన పిల్లలు తీసుకొని వెళ్ళిపోదాం, అటు ఇటు తిరిగి వద్దాం. డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, పిల్లల పరీక్షలు పాస్ అయ్యారు అనుకోండి, చింపాంజీలాగా లేచిపోతారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి అలా లేచిపోయి గొంతులేస్తావే ఆనందంతో. బొమ్మాయి పాస్ అయింది అందరూ చెప్పారు. మరి దీని గురించి ఎప్పుడైనా చెప్పావా? ఆనందంతో మెస్సీ వచ్చాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు, నేను ఎత్తబడబోతున్నాను, నేను ఎలా పోతున్నావు, ఏ రోజన్నా ఆనందంతో చెప్పావా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నిలబడి వర్తమానం ఇంటి నిలబడి హల్లెలూయా అని చెప్పావా? ఆనందంలో లేవు, కుర్చీ లేవనే లేవు. ఎందుకంటే కుర్చీ అరిగిపోవాలి కదా. ఎందుకంటే ఆ సంతోషము ఆనందం మీలో కనబట్టలేదని బాధతో ఈ మాట చెప్తున్నా. ఆయన అలా వేసింది కూర్చోడానికి కదండి. ఆనందం వచ్చినప్పుడు లేవలేవా? ఆనందం వస్తే కదా నువ్వు లేవగలిగేది. అవునండి.
కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే, ఎంతకాలము మరణం అనేటువంటి అనేక మందిని బాధిస్తూ వేధిస్తూ అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ వచ్చారు. ఆయనే రక్తము కార్చి పాపమును విడిపించాడు. నీ జీవితం పాపం లేని జీవితంగా మార్చాడు. హల్లెలూయా, మార్చాడు. తర్వాత ఇప్పుడు మరలా పాపం వల్ల నీకు ఏ జీతం అయితే వచ్చిందో మరణము, ఆ మరణం నుండి విడిపించడం కొరకై ఈ తెల్లవారుజామున ఆయన వచ్చాడు. నేను ఎప్పుడు నేను నిలబడి అల్లేకి మోకాల మీద ఇలా మునుకాల మీద నిలబడి అడుగుతున్నాను. నడిచావా? అసలు నీకు లేవాలనిపించిందా? చెప్పినా కానీ వచ్చిందా మార్పు? నీలో రాదు. అయ్యో నాకు కూర్చుని లేవాలనిపించలేదు ప్రభువా, నాలో ఇంకా మార్పు రాలిపో అంటావు కానీ లేవుతావా? అందుకని అంటే సంతోషముతో పిల్లలకు ఉదితిని కానీ వాళ్ళు నాట్యం ఆడలేదు. సంతోషకరమైన వార్త చెప్పిన ఆనందము లేదు. అందుకనే ఆ విధంగా పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగిన వారు ఎత్తబడతారు. అందుకని కొయ్య దూరంలో గంతులేస్తారు అన్నది బైబిల్. హల్లెలూయా. ఆత్మీయంగా బలము పొంది అంటే బలము, ఆ బలం పొందిన వధువు కుర్చీలో కూర్చోలేదు, అది నిలబడి గంతులు వేస్తారు. మరి శుభవర్తమానాన్ని నువ్వు వధువైతే ఆ విధంగా ఉంటావు. హల్లెలూయా. కానీ నువ్వేంటంటే రెండు కాళ్ళు లేని నిలబడలేనంటే రెండు కాళ్ళు తాబేలు కాళ్ళుని నిలబడు అంటే నిలబడితేనే నిలబడమంటే నిలబడతాం. నిలబడి చెప్పుకుంటే చెప్పారా ఎప్పుడైనా? లేదని మనలో ఆనందం ఉంటే ఏం చేస్తావు చెప్పండి. బృందాంగారి సంఘాలు దుర్బోధంలో ఉంటారు, కానీ దుర్బోధంలో దయ్యం కూడా ఏం చేస్తుంటే అది దయ్యమైనా వాళ్ళ బోధలకు ఆనందం చేస్తుంది. కుర్చీలో కూడా చాలా మంది కూర్చోరు. కూర్చున్నా కానీ మంచి మాట వచ్చి లేచి నిలబడి ఆలేని ఆలేని అంటారు. కానీ నువ్వు అలాగా అనాలి కూడా నీకు అసలు రాదది, లేవలేవు. నువ్వు కుర్చీకి అలవాటు పడిపోయావు. కూర్చోవాలి, కానీ నీకు ఆనందం అనేది నేను లేపుతుంది, గంతులు వేసేలాగా చేస్తే అది నీ జీవితంలో ఉందా అనేది నువ్వు ఆలోచన చేసుకో. అలా కోవిడ్ ద్వారా నువ్వు మారేవా లేదా నువ్వు ఆలోచన చేసుకో. హల్లెలూయా. పరిశీలించుకో. కోవిడ్ ద్వారా వల్ల మారితేనే ఎత్తబడతారు. చూడండి, మనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఆరోగ్యం పొందిన వారు క్రొవ్విని దూడల వలె గంతులేస్తారు. అంటే ఆరోగ్యం అంటే ఆనందం, హృదయంలో ఆనందం పొందిన వారు. అందుకనే శారీరక జబ్బులు ఉంటాయి, మానసిక జబ్బులు ఉంటాయి. మానసిక జబ్బులు అంటే ఐక్య విచారాలు, ఏదో ఒక బాధలు, విచారాలు, ధనాపేక్షలు, ఐక్య విచారాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వాళ్ళు, ఆ హృదయంలో ఉన్న వాళ్ళందరూ రోగులు, మానసిక రోగులు. ఆనందం ఉండదు వాళ్ళకి, చింతలు, బాధలు. అలాంటి బాధలు కలిగిన వాళ్ళకి ఈ సంతోషకరమైన వర్తమానం చెప్పామనుకోండి, ఏమండి వాళ్ళకి ఆనందం ఉండదా? ఏమీ ఆనందం ఉండదు, ఏమి సంతోషం ఉండదు. ఆ పాపయా మా బాధలతో మేముంటేను, మా సమస్యలతో మేముంటే ఆయన వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు, మరణం నుండి దేహాన్ని విడిపించడానికి వచ్చాడు. మాకేం ఆనందంగా లేదు. మా బాధల్లో మేముంటే నువ్వు ఇలాంటి వార్త చెప్తే మాకేం ఆనందం? నీ పరిస్థితి వదులు. అలా కాదు, ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్న వాళ్ళే. అందుకని నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని లేని వాళ్ళు ఆనందించరు. ఎప్పుడు వస్తాడా, నా శరీరం ఎప్పుడు విడిచిపెట్టబడతా, నేను మహిమ శరీరంతో ఎప్పుడు ఆయన ఎదుర్కొంటానని కనిపెట్టిన వధువు ఈ వర్తమానాన్ని బట్టి నా కోసం వచ్చాడు, నేను ఆయన కలుసుకోబోతున్నాను, నా శరీరం మారుతుంది, మర్త్యమైన శరీరము మహిమ శరీరంగా మారుతుంది, నేను ఎత్తబడతానని ఆయన సంతోషముతో గంతులేస్తాడు. హల్లెలూయా. మిగతా ఎన్ని కూడా తాబేళ్ళలాగా రెండు కాళ్ళ చేతులు ఇలా అయితే కూర్చొని ఉంటాయి. అవి
తాబేలు ఏం చేస్తా నిదానంగా పోతుంది. పోదు అలా ఉండదు. కొవ్విన దూడలు అని గంతులు, ఆనందముతో కాళ్ళు నిలబడవు. ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నాట్యం ఆడతారు, సంతోషంతో ఉంటారు. కలది నీ జీవితంలో పొందుకున్నావు లేదు నువ్వు ఆలోచించి. వెళ్ళిపోతాను, నేను చుక్క వర్తమానం కింద ఉన్నాను, వెళ్ళిపోతాను, నేను వర్తమానం వింటున్నాను, అల్లేలుయా అల్లేలుయా అనుకుంటాను. మరి ఇదే నీలో ఆనందం ఏది? దీన్నే స్వస్థత అంటారు అన్నమాట. ఒక రోగి బలహీనతతో ఉన్నప్పుడు ఆ రోగం తగ్గిపోతే దాని నుండి విడుదల పొందినప్పుడు అతడు ఎలాగ ఆనందపడతాడో అలాగే హృదయంలో కూడా ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా శరీరం విమోచిస్తాడా, ఈ లోకం ఎప్పుడు తీసుకెళ్తాడా అని విడుదల కోసం ఎదురు చూసేవారు ఈ వర్తమానాన్ని బట్టి నాకు విడుదల వచ్చిందని సంతోషంతో ఉంటారు. అంత మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదు, ఆడు మంచి మార్కులు రాలేదు, ఎవరు తప్పిపోయాడు, నలుగురు చెప్పుకోలేకపోతున్నాను, లేకపోతే ఇదిగో మేము అది ఇంకా అది చేసుకోలేదు, ఇది కొనుక్కోలేదు, వాళ్ళవి కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. ఈ విచారాలు కానీ వాళ్ళకి ఏం ఆనందం తెలిసిపోతారు. చప్పగా అలా కూర్చొని ఉంటారు అన్నమాట. ఆనందం ఏముండదు. అందుకని సంతోషకరమైన శుభవర్తమానం అండి. ఎవరికంటే ఆయన వధువుకి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానాన్ని బట్టి నేను ఎన్నోసార్లు గంతులు వేసి ఆనందించాను. ఇక్కడే అక్కడ ఏకాంతంగా. కానీ నీకు అలా కాదు కదా, ఏదో అలా కూర్చొని వినడం ఏంటి. ఒక బొమ్మలోనే కుర్చీ చేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఎక్కడంటే ఎవరో తండ్రి చనిపోయాడంట, కొడుకుది పెళ్ళంట, తండ్రి లేడంట, అందుకని ఏదో ఒక బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బొమ్మ తయారు చేసి వాళ్ళ నాన్నగారు లాగానే తయారు చేసి కుర్చీ చేసి కూర్చోబెట్టారు. అది కూర్చొని అలా చూస్తా ఉందంట ఆ బొమ్మ. దానికేమైనా అర్థమవుతుందా? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, చుట్టాలు తిరుగుతున్నారు, భోజనాలు పెడుతున్నారు, పలకరించుకుంటున్నారు, బొమ్మ ఇలా చూస్తుంది. దాన్ని రోబో అంటారు. రోబోకు మనసు ఉండదు, హృదయం ఉండదు. చెప్పాను కదా, మనము దాన్ని కీస్తే అరవాలని, ఏ మాటలు మాట్లాడాలో, ఏం అరవాలో, ఏ లైన్లో వెళ్ళాలో దాన్ని అలా సెట్ చేస్తే చాలు. అది ఏ లైన్లో మనం వెళ్ళాలి సెట్ చేస్తే ఆ లైన్లోనే వెళ్ళిపోతుంది. ఏది అరవాలో సెట్ చేస్తే అది అడుగుతూ ఉంటుంది. కదలకుండా దానికి ఆనందం తెలియదు. దానికి రోబో, దానికి ఫీలింగ్స్ ఉండవు. ఏ విధమైన ఫీలింగ్స్ ఉండవు దానికి, ఏ విధమైన ఆనందాలు ఉండవు దానికి. అలా రోబోలాగా నువ్వు కూర్చొని ఉన్నావు అంటే ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా హల్లెలూయా. నా బాధల లోకంలో నా హృదయంలో చాలా బాధలు ఉన్నాయండి. బాధలు తీరిపోతే కానీ నేను ఎప్పుడు ఆనందిస్తానండి. ఉండు, నువ్వు ఎన్ని గొప్ప ప్రసంగాలు చెప్పి నాకేం ఆనందం లేదండి. నా ఇంట్లో బాధలు, నా పిల్లల గురించి బాధలు, నా భార్య గురించి, నా భర్త గురించి ఎన్నో బాధలు, విచారాలు నాలో. ఎక్కడ ఆనందించమంటారు పాస్టర్ గారు? దేవుడు ఎన్ని తీర్చట్లేదు. హల్లెలూయా. ఆయన వధువు వాటన్నిటి నుండి కూడా బయటకు వచ్చింది. అందుకని రోగం అనేది ఎలా బాధిస్తూ, అలాగే హృదయంలో కూడా అవి బాధిస్తూ ఉంటాయి. రోగం నుండి స్వస్థత పొందినప్పుడు అతను ఆరోగ్యవంతుడిగా ఎలా ఉంటాడు, హృదయంలో కూడా బాధలు పోయి ఈ వర్తమానం ఆనందాన్ని ఇస్తుంది. వారు మాత్రమే మధ్యాకాశంలో ఆయన కలుస్తుంది. అందుకని మరణమయ్యేటువంటిది 6000 సంవత్సరాల క్రితం ఆరంభమైంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు 6000 సంవత్సరాల తర్వాత ఈ 7వ సంఘ కాలంలో తెల్లవారుజామున ముగించబడతా ఉంది. నిజమైన వధువు ద్వారానే మరణమునకు ముగింపు. హల్లెలూయా. ఈ వర్తమానము
దయ్యము మిమ్మల్ని లేచి ఆనందించనివ్వదు. కూర్చో లేచి ఆనందించగాక. నువ్వు ఇప్పుడు లేచి ఒకవేళ లేచి పాస్టర్ గారు చెప్పారు లేచి ఆనందించావు అనుకో, పాస్టర్ గారు మాట విన్నట్టు అయిపోతుంది, లోకం అయిపోతావు. ఇంతకు ముందంతా ఆనందం లేదు బ్రదర్కి సిస్టర్కి, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పేసరికి లోపట్టావు అంటే బ్రదర్కి ఏం తెలియదు, పాస్టర్ గారికి తెలిసినంతగా అని అనుకుంటారేమో. అలాంటి హృదయంలో పెట్టుకుని ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావేమో. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆనందము అంటే ఆరోగ్యం వచ్చింది అంటే హృదయంలో ఆరోగ్యం అంటే ఆనందం. స్వస్థత అంటే ఏంటి చెప్పండి? ఆరోగ్యమును పొందుకోవడమే స్వస్థత. అందుకని బైబిల్ చెప్తుంది ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చును కోవిరి దూడల వలె. ఎందుకంటే మరణం నుండి విమోచించబడ్డావు. మరణమనగా లోకమే. నువ్వు విడుదల పొందావంటే పిల్లారా నువ్వు స్వస్థత పొందావని అర్థం. అంటే ఇక ఆయన యందు ఆనందిస్తూ గంతులు వేస్తూ ఉంటావు అన్నమాట. కూర్చొని ఉండలేవు, నేను కూర్చొనివ్వదు ఆనందం. ఆ స్థితికి నువ్వు ఇంకా రాలేదు. ఉన్న సిస్టర్ ఎవరో అన్నారు, ఆరోగ్యాన్ని పాస్టర్ గారు అంటే ఇదేదో గొప్ప కోసం నేను చెప్పట్లేదు, అలాగనే మారుతారని చెప్తున్నాను. పాస్టర్ గారు పక్షి అలాగ రెక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతుందో అలాగే మీరు ఒక్కరే ఎత్తబడిపోతున్నారండి, ఎవరు ఎత్తబట్టలేదండి అనండి. అమ్మాది మిగతా వాళ్ళు జాగ్రత్త పడ్డానికి ఆయన చెప్పుకుంటాడు, ప్రార్థన చేద్దామని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కదలిక నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎత్తపడతావు. హల్లెలూయా హల్లెలూయా. అది గంతులు వేసే స్థితి రావాలి నీకు. ఎందుకంటే నువ్వు పొందుకుపోయేటటువంటి ఆ మరణం లేనటువంటి శరీరము, మరణం లేనటువంటి రాజ్యము అది ఎంత గొప్పదో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎంత గొప్ప ప్రతిఫలమో. హల్లెలూయా. ఒకసారి క్రికెట్ వాళ్ళు అనుకుంటా, వాలీబాల్ ప్లేయర్లు, టెన్నిస్ బాల్ అనుకుంటా, అతడు ఆటల పోటీల్లో వాళ్ళ దేశం గెలిచింది. విజయం వచ్చేటప్పటికి ఆనందంతో వాళ్ళకు ఒక కప్పేదో ఇచ్చారు. అది పట్టుకొని గంతులు వేస్తూ ఆనందంతో గ్రౌండ్ అంతా పరిగెడుతున్నాడు. అలా కొట్టుకు నీ పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఆ స్థితికి ఇంకా రాలేదు. సోదరుడా వచ్చాను అనుకుంటున్నా, మోసపోతావు. నేను మనసులో ఉందంటే నాకు నేను లేచి కూర్చోట్లేదు కానీ వాళ్ళు క్షమించండి, లేచి నిలబట్టలేదు కానీ పాస్టర్ గారు మీరు అలా అనుకుంటుంటారండి. నాకు మనసులో ఉంది, నేను మనసులో అనుకుంటాను, నేను నా మనసులో జరుగుతుందండి నాకు అంటావు. చెప్పొద్దు నువ్వు నాకు కబుర్లు. శరీరంలో కనపడాలమ్మా. హల్లెలూయా. పెళ్లి దూరంలో గంతులేస్తారన్నదో మనసులో నేను అనుకుంటున్నానండి, లేకుండా ఏమొచ్చింది అణుచుకోలేవు. పరిశుద్ధ ఆ ప్రతిఫలం అవుతుంది కాబట్టి ఆ బహుమతిని పొందుకొని ఆట స్థలం అంతా పరిగెడుతుంది. ఒక వ్యక్తి అయితే ఆయన కన్నీరు కాలుస్తూ స్తుతిస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ బైబిల్ పెట్టుకొని మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మోకాళ్ళ మీద ఆనందం, విజయం పొందామని. ఇప్పుడు కూడా విజయమందు మరణం వెంగవేయబడ్డం అంటే ఈ లోక విచారం దేని గురించి చింతించక ఆయన ఎంత ఆనందములోనికి వెళ్ళినప్పుడు గొప్ప విజయమందు మరణం మృంగివేయబడినట్లే అప్పుడు నీవు గంతులు వేస్తూ ఉంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ఆ స్థితికి నువ్వు రాగలగాలి. ఎలాగుంటే నువ్వు రాలేవు. ఇలాగే కూర్చొని మంచి వర్తమానం చెప్పినా నీలో ఏ కదలిక లేకుండా అలా గుండ్రాయిలాగా కూర్చొని గుండ్రాయి ఏం చేస్తారు చెప్పండి? బెల్లాన్ని నూరుతారు. అది అలాగ కూర్చొని ఒకసారి పెడితే అలాగ కూర్చోండి. కదలదో మెదలదో దొరలదో ఏం దొరకదు, ఏం దొరలదు. అది కదలకుండా అలా ఉండతాను. అదేనా? అంతే. నువ్వు కూడా అలా కూర్చొని రావు. ఇది పొందుకోవాలి కదా నువ్వు. స్వస్థత పొందుకుంటే నువ్వేం చేస్తావు చెప్పండి? గంతులు వేస్తావు. హల్లెలూయా. అందుకనే ఆదాము దగ్గర
మరణము ఆరంభమైంది. ఇప్పుడు కడపటి ఆదాముగా వేకుచుక్కగా మరలా ఆయన వచ్చాడు. ఇప్పుడు మన శరీరము మారుడు ద్వారా ఈ వర్తమానము ద్వారా మరణం యొక్క ముగింపు, ఇక్కడి నుండి మరణం ఇక ముగించబడి మృతులు కూడా మరణాన్ని జయించి తిరిగి లభిస్తారు. సజీవులైన మనము కూడా మరణమును చూడకుండా ఆలేకోవలే ఏలియా వలే మరణమును చూడకుండా ఆయన వధువు పైకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరణం యొక్క ముగింపు ఇక్కడ. మరణం అప్పుడు ఆరంభమైంది, ఇప్పుడు ముగించబడుతుంది. దాని ఇక మరణాన్ని మరి అన్నడు చూడమని బైబిల్ చెప్తాం. హల్లెలూయా. ఇక మరణాన్ని మరి అన్నాడు. ఈ తెల్లవారుజాముతో చీకటికి ముగింపు, మరణానికి ముగింపు, మన ఎత్తబడిన తర్వాత లోకానికి ముగింపు. అందువల్ల మరణాన్ని మరి అన్నడు కూడా మనం చూడము. అందుకనే తెల్లవారుజామునే మరణానికి ముగింపు. మెస్సయ్య కూడా చూడండి, 33 సంవత్సరాల భూమిలో జీవిస్తే 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. తెల్లవారుజామున పిల్లారా 33.5 సంవత్సరములు ఆ తెల్లవారుజామున ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఒక మరణాన్ని అన్నది కూడా ఆయన మనం చూడలేదు. అందుకనే మరణమును జయించి 2000 సంవత్సరాల క్రితం ఆయన జయించి ఇప్పుడు ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకోబోతున్నాం. మరణమును జయించిన వాడు మరణము లేనివాడు. అందుకనే ఇప్పుడు కూడా మరణమును జయించిన వాడిని కలుసుకోవాలంటే మరణమును జయించిన వధువు మాత్రమే ఆయన కలుసుకోగలదు. కాబట్టి అందుకని దేహంలో ఉన్నంత కాలం మనం దూరంగా ఉన్నాము. ఇప్పుడు మహిమ శరీరాన్ని మనం ధరించి, మరణం లేని శరీరమే మహిమ శరీరం ఆ ధరించుకొని ఆయన కలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం అది. ఆయన కలుసుకోబోతుంటే ఆనందం ఉందా? రోబోలు లేవం అదేగా అలా ఫిట్ అయిపోయి సాతాను వల్ల అలా ఫిట్ చేసి పడేసి మోకాళ్ళకి అలాగే ఫిట్ చేసి స్క్రూలు బిగించేసాడు. లేవకుండా కదలకుండా అదేగా కుర్చీ కాళ్ళకి వెనక వీపుకి దానికి లింకులు వేసాడు. నీకు ఆనందం తెలియకుండా ఆలోచనలు వాళ్ళు ఏం చేస్తే అరిచిపెట్టి కూర్చోబెడతాయి. కానీ నన్ను అలా ఉంచట్లేదు. పరిశుద్ధ గంతులేసేలాగా చేస్తుంది ఆయన. హల్లెలూయా. ఒకసారి నేను సామర్థ్య నగర్లో ఉన్నప్పుడు ఇలాగా ఆనందంతో వర్తమానం చెప్పి పాటలు పాడుతుంటే వైజాగ్ వాళ్ళు ఎవరో అన్నారట, ఫిలోమోను దావీదు వలె నాట్యం ఆడుతున్నాడు. మరి నేను ఆనందాన్ని చూస్తున్నాను. వాళ్ళకి అపాస్యం ఉండొచ్చు, నాకు ఆనందం కలుగుతుంది. నీకు ఏదో ఒక బాధ ఉంది హృదయం, నీకు ఆనందం రావట్లేదు. నాకు ఉన్నాడంట వాళ్ళ అమ్మగారంట పొయ్యి దగ్గర కూర్చొని రకరకాలుగా బాధలు పడతా ఉందంట. మంచి చీరలు లేవు, మంచి బట్టలు లేవు, పిల్లలకి సరి మార్కులు రావట్లేదు, సరి చదవట్లేదు, అలాగని బాధపడుతుందంట, విచారాలతో ఉందంట. ఆయన అలా ఉంటున్నాడు, ఈయన ఎలా ఉంటున్నాడు, సరిగా లేడు, ఏమీ లేడు. అలాగే పక్క వాళ్ళ మీద వీళ్ళ మీద ఎన్ని బొరలో పెట్టుకొని పొయ్యి దగ్గర కూర్చొని చనుక్కుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ అలాగే చదువుతా కూర్చోండి. అందుతో వాళ్ళకు కొడుకున్నాడంట. వాడు బైబిలు అంటే పిల్లల కోసం బైబిల్లో క్లాసులు పెడతారు కదా, వాటికి వెళ్ళాడంట. బైబిల్ దాంట్లో వీడు చక్కగా బైబిల్ వాక్యాలు చెప్పాడని వాళ్ళు ఏదో బైబిల్ ఇచ్చారంట. వాడు సంతోషంగా ఆనందంతో నాకు బైబిల్ ఇచ్చారని అందరూ చెప్పుకుంటూ చేస్తున్నప్పుడు ఆనందంతో, మరి ఏంట్రా చూద్దాం ఉంటా, లేదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆనందం అంటే నేను కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చింది, నేను శ్రమపడిన దానికి ప్రతిఫలం వచ్చింది. నీకు అయినా ఆనందం లేదు అంటే ఆనందం లేదు అని అంటున్నారు. లేదు పాస్టర్ గారు మీరు అన్నారు కానీ మనసులో ఆనందపడిపోతానండి నేను. మరి ఆ పిల్లోడు బైబిల్ తీసుకొని వస్తుంటే ఆనందం అందరం కనపడుతుంది. మరి నీ ఆనందం ఎవరికి కనపడలేదు, కనపడాలి కదా. మరి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ నేను బైబిల్ క్లాసుల్లో బైబిల్కి సంబంధించి నేను అన్ని బైబిల్ వాక్యాలు చెప్పానని నాకు ఈ బైబిల్ ఇచ్చారంటే వారా చిరాగ్గా ఉంది, అవతల బా. ఇప్పుడు నువ్వు కూడా అలా అంటున్నావు నన్ను,
నీకోసం ఆయన రక్షణ ఎమోషన్ తీసుకొచ్చాడంటే వాడి పాస్టర్ గారు మీరు అలాగే చెప్తారు కానండి, నా గురించి బాధలు, పిల్లల గురించి బాధలు నీకేం తెలుసండి? మీకు అలా ఉంటారు కాబట్టి మీకేం తెలియదు. మీకేం తెలుస్తుందండి పాస్టర్ గారు? నువ్వు చెప్పి గంతులు ఏమంటావు? గంతులు వేయడానికి మా హృదయంలో రావాలి కదా. ఇవన్నీ మమ్మల్ని నొక్కేస్తున్నాయి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే బాధలతో పడతా ఉంటాం మంచం మీద పడుకొని. ఏం ఆనందం వేస్తుందండి? ఒకవేళ లేచినా కానీ ఏదో అలా ఆనందంతో హృదయంలో ఆనందం లేకుండా లేచి నిలబడి అల్లేలు అన్న మళ్ళీ మీరు ఏదో అంటారు. ఎందుకు కూర్చొని ఏ గొడవ ఉండదు? ఎలాగైనా అంటారన్నారు కదా మీరు. అలా నెగటివ్ ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ప్రతి చింత కూడా ఆయనకు అప్పగించేసి, ప్రతిది కూడా ఆయనకు అప్పగించి ఆయనే తీరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఏదైనా ఆయనే చూసుకుంటాడు, ప్రతి ఆయనే చూసుకుంటాడు. ఆలోచన కొంచెం ఆయనే చూసుకుంటాడు అనుకుని మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటాను, స్థుతించుకుంటా ఉంటాను. మనసు ఆ సమస్యలకి ఈ సమస్యల మీదకి వేటి మీదకి నేను పోను. సాతానుడు దాని మీద దీని మీదకి మనసు లాగాలని చూస్తాడు, ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలుసు వాడి యుక్తులన్నీ, వాడు కుయుక్తులన్నీ. నేను అనుకుంటాను ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. రేపటి గురించి ఆయనే చూసుకుంటాడు, కుటుంబం గురించి ఆయనే చూసుకుంటాడు, పిల్లల గురించి ఆయనే చూసుకుంటాడు. ఆయనే అన్ని ఆయన మీద దోషేస్తుంటారు. మనసు ఆయన మీద పెట్టి స్థుతిస్తూ ఉంటాను. అన్ని ఆయన తెలిసిపోతుంటాడు. ఏ విచారాలు ఏముండదు. అందుకనే నువ్వు ఇక్కడ విచారాలు, ఇంటి దగ్గర విచారాలు, బాధలు అవి పెట్టుకొని ఉంటావు. ఇక్కడికి వచ్చి అలా కూర్చొని చూస్తూ ఉంటాను. అందుకనే దీన్ని బట్టి ఆనందించేవాడు వేరు, చూసేవాడు వేరు. నిజంగా అన్నారు, డ్రామా వేస్తూ ఉంటే డ్రామా చూసి ఆనందించేవాళ్ళు ఉంటారంట, చూసేవాళ్ళు ఉంటారంట. ఇద్దరంట అది వదిలిపోయి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారంట. అలాగ రాకూడదు. నేను ఇది పొందుకొని జీవించాలి. ఆయన హల్లెలూయా. దావీదువాలే నాట్యమాడే యావేలు స్తుతించెదను. దావీదువాలే నాట్యమాడే యావేలు స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఏది వచ్చినా ఏది ఏమైనా యావేనే స్తుతించెదను. ఏది వచ్చినా ఏది ఏమైనా యావేనే స్తుతించెదను. హల్లెలూయాలే నాట్యమాడే యావేలు స్తుతించెదను. రాజ్యానికి వెళ్ళినప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అందరికంటే నేను ఎక్కువ గంతులేయాలని నా ఆశ. హల్లెలూయా. ఎందుకయ్యా ఫిలోమోను నీకు ఆనందం అంటే, మరణము ఆనాడు ఆరంభమైంది, ఇప్పుడు ఇది ముగించబడబోతుంది. కాబట్టి అపజయము అనగా అపవాది బంధించబడబోతున్నాడు. కాబట్టి మరణము ఇక ముగించబడి మరణము లేని రాజ్యాన్ని, మరణము లేని శరీరాన్ని పొందేటి సమయంలో ఉన్నాను. కాబట్టి నాకు ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తంబూరతోను నాట్యముతోను యావేలు స్తుతించెదను. గ్లోరీ గ్లోరీ. తంబూరతోను నాట్యముతోను యావేలు స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
మరణకరమైన శరీరము ఆయనకి దూరంగా వచ్చింది. ఇప్పుడు ఈ మహిమ శరీరము, అదే ఆ శరీరమే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం, ఆత్మ సంబంధమైన శరీరము. దీని ద్వారా ఆయనకు దగ్గర అవుతున్నాను నేను. ఆయనతో సదా ఉండబోతున్నాను. దాన్ని బట్టి ఫిలోమోను, నువ్వు ఎందుకు సంతోషిస్తున్నావయ్యా? ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నావంటే మరణమును జయించే సమయంలో ఉన్నారు కాబట్టి. మరణం ఇంకా ముగించబడి ఇక మరణం లేని రాజ్యం రాబోతుంది కాబట్టి హల్లెలూయా. అది వధువు సంతోషిస్తుంది, దాన్ని బట్టి గంతులు వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక రాబోయే భూమి మీదకి మరణం అనేది ఉండదు. అందుకనే మొదటి ఆదాము వలన భూమి మీదకి మరణం వచ్చింది. ఇప్పుడు కడపటి ఆదామైనటువంటి దావీదు నక్షత్రము ఆయనే. ఇప్పుడు కడపటి ఆదాము వలన భూమి మీదకి మరలా నూతన ఏదో వలె మరణము లేనటువంటిది భూమి మీద ఉండబోతా ఉంది. అది అట్టి గొప్ప కార్యము ఈ తెల్లవారుజామున జరుగుతున్నందుకే. హల్లెలూయా. అందుకనే మనం గొప్ప జంక్షన్ లో ఉన్నాము, కోడలలో ఉన్నాము. ఈ కోడలే పిల్లారా మరణమును విడిచిపెట్టి మరణము లేని దాన్ని ధరించుకునే సమయం. అందుకని ఇప్పుడు మరణానికి ముగింపు, వ్యాధులకు ముగింపు, దుఃఖములకు ముగింపు, కన్నీరు ముగింపు, అన్నిటికి ముగింపు. మనం ఎత్తబడిన తర్వాత పిల్లలు, మనం ఎత్తబడిన తర్వాత శ్రమకాలము, ఆ తర్వాత మెస్సయ్య వస్తాడు, మరలా యూదులకు కలుసుకుంటాడు. ఆ సమయంలోనే ముద్రలకు ముగింపు, సంఘకాలాలకు ముగింపు, అలాగే పాత్రలకు ముగింపు, గోడలకు ముగింపు, అలాగే అన్నిటికీ కూడా ముగింపు, సమస్తమైన వాటికి ముగింపు. అందుకనే మరణము ముగించబడుతుంది. కాబట్టి ఏ కాలంలో, ఏ సంఘకాలంలో ఆ మరణానికి ముగింపు లేదు. కానీ ఈ చివరి తెల్లవారుజాములో ముగింపు కలుగుతుంది. కాబట్టి మెస్సయ్యకి ఎలా కలిగిందో మనకు కూడా అలాగే ఈ తెల్లవారుజామున మరణమును చూడకుండా కొనుకోబడుతుంది. ఎందుకంటే అందువల్ల నీలో నుండి ఆ మరణం, ఎందుకంటే ఆ మరణం అనేది కనుక పోయినట్లయితే స్వస్థత పొందినట్టే. అందుకని పిల్లారా, ఇంతకుముందు మెస్సయ్య కనుక మనం చూసినట్లయితే, లేదా బైబిల్లో మనం చూసినట్లయితే రోగాల నుండి స్వస్థత, మరణం నుండి మరలా తిరిగి బ్రతికారు, మరలా మరణించారు, స్వస్థత. కానీ ఈ స్వస్థత ఏంటంటే పరిపూర్ణమైన స్వస్థత, మరలా ఎన్నడూ మరణించకుండా పరిపూర్ణమైన ఆరోగ్యము. ఏ మనిషిని ఆరోగ్యం కొంతకాలం మాత్రమే ఉంటాడు. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు, తర్వాత అనారోగ్యం. ఎందుకంటే ఈ కాలాన్ని బట్టి చూస్తే జబ్బులు లేని వారంటూ లేరు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక జబ్బు ఉంది, ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల ఈ లోకంలో పరిపూర్ణమైన ఆరోగ్యం లేదు. కానీ రాబోయే రాజ్యంలో ఎప్పుడు ఆరోగ్యవంతులంగా, శారీరకంగా కానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యం అంటే ఆనందంగా ఉంటాం. గొప్పది ఇప్పుడే పొందుకుంటున్నాం మనము. ఈ సమయమే గొప్ప సమయము. అందుకని మరణం యొక్క ఆరంభము ఆదాము దగ్గర నుండి ఆరంభమైంది. మరణం యొక్క ముగింపు మరల కడపటి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము. అతను ప్రకృతి సంబంధమైన వాడు, ఈయన ఆత్మ సంబంధమైన. ఇప్పుడు ముగించబడింది. అందుకే ఆయన వచ్చాడు. వచ్చిన సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేదము శ్రేష్ఠనే నిజము ఉండేదు నిత్యము తారాలోకమే ఆదేశము సర్వోత్తమము ఆ దేశానికి వెళ్ళకముందే నేను ఆనందిస్తున్నా, వెళ్తానని. ఆ శరీరాన్ని పొందుకోకముందే నేను ఆనందిస్తున్నా. మరి నీ సంగతి ఏమిటో నువ్వు ఆలోచించుకో. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి,
మనం ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ఇంకా నువ్వు సమయం ఉంది అనుకుంటున్నావేమో. ఇంకా ఆ బాధలు ఈ బాధలు పెట్టుకుని మీకేముంటాయండి? నేను బోల్డ్ మందిని బోల్డ్ హృదయంలో పెట్టుకొని బాధపడుతుంటా. నేను ఏమి పెట్టుకోను, ఆయనే చూసుకుంటాడు. ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన నా భర్త. సమస్తం ఆయనకి అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. నా జీవితంలో నాకేమి కావాలో, నాకేమి అవసరమో అన్ని ఆయన చూసుకుంటాడు. అందువల్ల ఆయన మీద నాకు నమ్మకం కాబట్టి నేనే విచారపడను, ఏ చింతన హృదయంలో పెట్టుకోను. నేను దావీదు వలె సంతోషముతో ఆయన యందు నేను ఆనందిస్తూ ప్రార్థన చేస్తూ మనసు ఆయన మీదే ఎల్లవేళలా, ఎల్లప్పుడూ ఆయన మీదే. హల్లెలూయా. అదే నీవు చివరి కాలంలో కలిగి ఉండాల్సింది.